సో వాళ్ళు ఏ ధైర్యంతో మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చూద్దామని వెళ్ళి ఉంటారు మీరు? ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు కొన్ని వందల అబద్ధాలు ఆడి ప్రజల్ని మోసం చేసిండ్రు. సో లాస్ట్కి నేను ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, ఎక్కువ కాలం నేను ఎక్కువ మందిని మోసం చేయలేవు, అది పాపం బద్దలైంది. సో ప్రకృతి కూడా సహజంగానే ప్రకృతి కూడా కోఆపరేట్ చేస్తుంది. సో కరెక్ట్ ఎలక్షన్ల ముందే అది నెర్రబాసింది. సో ఎలక్షన్ల ముందే ఇంకా రకరకాల అన్ని మనకు కనబడ్డాయి అన్ని కూడా. సో ఇప్పుడు కూడా ప్రకృతి అది పోకుండా పోయి అంటుంది, ఎందుకంటే బస్సు టైర్ పలిగింది ఈ రోజే వాళ్ళు కాళేశ్వరం పోతుంటే. అది అంటే ప్రకృతి చూడు ఎంత, ప్రకృతి కూడా క్లియర్గా వాళ్ళ మీద కన్నెర్ర చేస్తుంది అనేది అర్థమవుతుంది చాలా క్లియర్గా. సో అంటే ఇప్పుడు అది వీళ్ళు అసలు ఇలాంటి ఒక అంటే అబద్ధాలని నిజం చేసే ప్రక్రియలో మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళు ఎంత మూర్ఖత్వం అంటే, అరే ఇది అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడొచ్చు ఇంగిత జనం లేదు. లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరము ఆల్రెడీ ఇచ్చేసిండు. లెక్కలు అంత ఓపెన్ గా కాగ్ 259 పేజీల రిపోర్ట్, అది అంత అద్భుతంగా కాగ్రికటే కాకుండా ఆయన ఇల్లీగల్ గా అపాయింట్ చేసి 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రిటైర్మెంట్ అయినాక కంటిన్యూ చేసినటువంటి చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ మురళీధర్ వెలమా. సో ఆయన చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా 97,000 కోట్ల ఇంతవరకు పారింది అని ఆయన చెప్పిండు. 36 లక్షల కోట్లకు పారాల్సింది, 36 లక్షల ఎకరాలకు పారాల్సింది. సో ఇప్పుడు జస్ట్ 97,000 ఎకరాలకు బారిందంటే ఆ ప్రాజెక్ట్ ఎంత పిచ్చి ప్రాజెక్ట్ అది. సో అలాంటి పిచ్చి ప్రాజెక్ట్ పట్టుకొని ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు అంటారు వీళ్ళు. ఇంకా అబద్ధాలు. వీళ్ళు ఎంత కన్ఫ్యూజ్ చేశారంటే, అటు SRSP నీళ్లు వాడుకున్నారు, ఇటు మిడ్ మ్యానర్ నీళ్లు వాడుకున్నారు. సో తర్వాత ఇట్లా అన్ని నీళ్లు వాడుకొని మన ఎల్లంపల్లి నీళ్ళు వాడుకున్నారు. ఏ నీళ్ళు వాడుకున్నా కానీ కాళేశ్వరం నీళ్ళు అంటారు వీళ్ళు. విచిత్రం అనమాట, చాలా విచిత్రమైనటువంటి వాదనలు చేసుకుంటూ మసిబూసి మాడకాయ చేసే విధానాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. సో వాట్ నెక్స్ట్ అంటే ఈ పర్టికులర్ కాళేశ్వరం విషయంలో ఏం చేయాలి గవర్నమెంట్ ఇమీడియట్గా? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు కట్టాలి అంటున్నారు. పొరపాటు నీళ్ళు కడితే అది ఒకవేళ అది మళ్ళీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ కాఫర్ డ్యామ్ ఏదో కట్టి మళ్ళీ పోయింది అనుకోండి, చూసిరా మమ్మల్ని అన్నారు కదా మీరు కట్టింది కూడా కొట్టుకపోయింది అని అంటారు. కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్? అవకాశం నేను ఐఎమ్ నాట్ పొలిటిషియన్, ఐఎమ్ స్ట్రక్చరల్ ఇంజనీర్. నేను తర్వాత ఒక సోషల్ ఇంజనీర్ని, ఒక సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనేవి మేము వాయిస్ రేజ్ చేస్తున్నాము. సో ప్రజల సమస్యల మీద. సో నేను ఒక అడ్మినిస్ట్రేటర్ని కదా. తర్వాత నేను బాగా తిరిగిన మనిషిని, కొంచెం బాగానే నాకు కామన్ సెన్స్ అయితే ఉంది, టెక్నికల్ సెన్స్ కూడా ఉంది. సో నా అనుభవం ప్రకారము ఏంటంటే, అది ఫర్దర్గా మళ్ళీ 50,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బాగా అయితే బాగుండు కాదు. సో దాని తర్వాత కూడా నీకు నీళ్ళు ఇచ్చే పొజిషన్లో లేదు అది. ఎందుకంటే నీకు రోజుకు 2 TMS వాటర్ని నువ్వు ఎత్తిపోలేకపోతున్నావు. రేపు గ్యారంటీ లేదు నీకు, గ్యారంటీ లేదు. మరి అదనపు టీఎంసీ మళ్ళీ యాడ్ చేసిండు డబ్బుల గురించి, కమిషన్ల గురించి. మళ్ళీ 4,500 కోట్ల రూపాయలు ఓన్లీ LNTకే ఇచ్చిండు. అది కూడా నామినేషన్ మీద ఇచ్చిండు. సో అంటే ఎంత అన్ని ఇల్లీగలే ముట్టుకుంటే. అటు అన్నారం ప్రాజెక్టు బొంగలు వస్తున్నవి, అది కూడా ఇవాళ రేపు కుంగిపోద్ది. సో అట్లాగే మళ్ళీ దాని సేమ్ ప్రపోజల్ కట్టిన సుందిల్ల ప్రాజెక్ట్ ఉంది, అది ఎప్పుడు పోద్దో తెలియదు మనకి. ఇక్కడ మనకి 3 పిల్లర్లే కాదు, ఇంకా 83 ఉన్నాయి. సో 80 ఉన్నాయి, ఇంకా అవి ఎప్పుడు కుంగితే తెలియదు మనకి. ఇన్ని రకాల అన్సర్టనిటీస్ అన్ని బాగా ఉన్నాయి అనుకుందాం, సక్సెస్ అన్ని బాగానే ఉన్నాయి అబ్బా అనుకుందాం కొద్దిసేపు. మల్లన్న సాగర్ కూడా భూకంపం కూడా లేదనుకుందాం కొద్దిసేపు. అయినా కానీ ఇది ఒక అంటే దట్ ఫిజికల్ ఫీజిబిలిటీ మనకి లేదు, అది వైబిలిటీ లేదు, దానికి వైబిలిటీ లేదు. ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడికి. ఒక ఆయన అంటుండే, వినోద్ అంటున్నాడు, మేము పెట్టుబడులు ఎంతైనా పెడతాం మేము రైతుల గురించి అంటున్నాడు. ఎవరన్నా తెలుగు నీళ్ళు మాట్లాడతారు అట్లా. ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఆయన. అంటే ఇప్పుడు మనం ఎవరమన్నా కానీ, ఉదాహరణకి ఒక చిన్న వ్యాపారం పెట్టినావు అబ్బా. ఒక వ్యాపారం పెట్టినప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినావు. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత సరే ఒక 1 టైం పెట్టుబడి పెట్టావు. దాని తర్వాత నువ్వు కొనుక్కొచ్చుకోవాలి, అమ్మాలి కదా. ఇప్పుడు కొనుక్కొచ్చుకునేది ఉదాహరణకి ఒక 1,000 రూపాయలు కొనుక్కొచ్చుకున్నావు అనుకో, నీకు అమ్మితే 1,000 రూపాయల కంటే ఎక్కువ రావాలా తక్కువ రావాలా? ఎక్కువనే రావాలి కదా. ఇప్పుడు ఎట్టుందంటే ఇది 1,000 రూపాయలు నేను 1,00,000 గురించి మాట్లాడతాను, అసలు పెట్టుబడి గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఫర్దర్గా మళ్ళీ 1,000 రూపాయలు ఆ ఇన్పుట్స్ పెట్టుబడి అంటాం కదా మనము, ఆ పెట్టుబడి గురించి మాట్లాడుతున్నాను. 1,000 రూపాయలు పెట్టుబడి పెడితే నీకు ఒక 1,200 1,300 వస్తే నాకు లాభం ఉన్నట్టు. నువ్వు వచ్చిన 1,000 రూపాయలు పెట్టుబడి పెడుతూ ఉంటే నీకు 500 రూపాయలు వస్తున్నాయి. మళ్ళీ ఇవాళ 1,000 పెడతావు, రేపు 1,000 పెడతావు, ఎల్లుండి 1,000 పెడతావు, అట్లా పెట్టుకుంటూ పోతావా? ఇప్పుడు నీ ఖజానా ఖాళీ అయ్యి గవర్నమెంట్ లోపలికైతే రైతు కూడా నష్టమే కదా. రైతు కూడా ప్రభుత్వంలో భాగమే కదా. అంతే కదా, రాష్ట్రం మొత్తం రైతులు కూడా ఉంటారు. 75% ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి ఏదైతే మనం రాష్ట్రంలో చేస్తున్నామో 75%, అంటే మనం 100 యూనిట్లు మనము రాష్ట్రం మొత్తం కన్సూమ్ చేస్తే, ఉత్పత్తి చేస్తే దాంట్లో 75% దానికే పోతాట. అంటే ఇది ఏ విధంగా పని కాదు. నేనేమంటున్నాను అంటే,
ఇది నిజంగా కూడా రేపో ఎల్లుండో మోయాల్సి వస్తుంది గ్యారెంటీగా. అందరు ఇంజనీర్లు అదే చెప్తారు, అందరూ ఆర్థిక శాస్త్రం అదే చెప్తారు. దాని మీద ఏమి పెట్టుబడి పెట్టకుండా ఫర్దర్గా అది ఒక 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 టూరిజం ఒక స్పాట్ లాగా, ఒక చేపల పెంపకం లాగా, ఇంకేదో రకరకాలుగా వేరే రకంగా సో డ్రింకింగ్ వాటర్ పర్పస్కి అట్లా వాడుకుంటే తప్ప ఇది చాలా డేంజరస్ ప్రాజెక్ట్. ఇది మొత్తం క్లోజ్ చేయాల్సిందే. దేనికైనా మళ్ళీ ఎత్తిపోసుడేగా, మళ్ళీ ఎత్తిపోసుడు తిప్పిపోసుడు. ఎంత ఎత్తిపోసినా దాని కరెంట్ బిల్లే తడిసి మోపడి అవుతుంది. ఏం చేసినా అది కష్టమే. ఇక చాలా కష్టం. ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టొద్దని ఆయన ప్రపంచంలోనే ఒక ఇంతవరకు 150 TMCల వాటర్ ఎత్తితే అవును మళ్ళీ అందులో దగ్గర 100 TMCలు మళ్ళీ కలిపేసిన వచ్చినాయి. అంటే ఇంత క్లియర్గా మనకు ఆ సాక్ష్యాలు ఉన్నాయి అన్నీ. అటు కరెంటు సాక్ష్యం ఉంది, కరెంటు బిల్లుల సాక్ష్యం ఉంది, తర్వాత ఇటు మొత్తం ఎత్తిపోయగలిగే నీళ్ళు ఎంతనో ఆ సామర్థ్యంకి సంబంధించినటువంటి సాక్ష్యం రుజువులు ఉన్నవి. సో అట్లాగే మనకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి తిప్పిపోతల అంటే ఆ ఫ్లడ్ని మళ్ళీ మనం ఎత్తుతున్నాం, మళ్ళీ తిప్పిపోస్తున్నాం, మళ్ళీ దాంట్లో వదులుతున్నాము, ఆ అనుభవాలు ఉన్నవి. సో ఇవన్నిటి అనుభవాలు మనకు ముందు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. సో మనము వీ కెనాట్ అఫోర్డ్ మన ప్రాజెక్ట్. మనకి 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అది పెద్ద గుదిబండి అయింది, చాలా పెద్ద గుదిబండి అయింది. సో దానివలన మన స్కూళ్ళు కట్టలేము, సో అట్లాగే మనము ఆసుపత్రి కట్టలేము, మనం పేదలకు సంబంధించిన జీవనోపాధిని స్ట్రెంథెన్ చేయలేము, అట్లా గ్రామాలలో ఉన్నటువంటి మరికొన్ని సదుపాయాలు చేయలేము. ఇవన్నీ నష్టాలు వస్తాయి మనకి. దానికి ఫర్దర్గా ఇరిగేషన్